కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. కానీ అప్పుడే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. ఒకవైపు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంది. పైగా మంత్రి పదవి కోసం ఆశావాహులు కూడా భారీగానే ఉన్నారు. దీంతో కేబినెట్ నుంచి కొంతమందిని తీసేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు చంద్రబాబు కేబినెట్ నుంచి వెళ్లిపోయేదెవరు? కొత్తగా వచ్చేదెవరు? కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. కానీ అప్పుడే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. జనసేన తరపున నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఆయనకు మార్చి తరువాత మంత్రి పదవి దక్కనుందని అధికారికంగానే ప్రకటన వెలువడింది. అయితే నాగబాబు ఒక్కడినే కాకుండా మరో 2 లేదా 3 కేబినెట్లోకి తీసుకుంటారని, అదే సమయంలో కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవలే పలువురు టీడీపీ మంత్రుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. మంత్రుల వ్యవహార శైలి మీద తెలుగు తమ్ముళ్లే తీవ్రంగా మండిపడుతున్నారు. అలాంటి వారి విషయంలో పార్టీ అధిష్టానం కూడా పునఃసమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గృహ నిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి పదే పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగు రమేష్తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరైన వ్యవహారం దుమారం రేపింది. చివరకు పార్థసారథి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇది మరొక ముందే ఆయన తన మాజీ సహచరులు వైఎస్ఆర్సీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు చుట్టుముట్టాయి. పార్థసారథి అలుసు ఇవ్వటంతో వంశీ, నాని అనుచరులే అటు నూజివీడు, ఇటు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చక్రం తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మంత్రి తీరుతో విసిగిపోయిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసే వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో అధిష్టానం వారికి సర్ది చెప్పింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మంత్రి పదవికి ముప్పు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా పెద్ద అనుభవం లేని యువ మంత్రి వాసంశెట్టి సుభాష్ వల్ల కూడా పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయట. సుభాష్ మినిస్టర్ హోదాకు అనుగుణంగా వ్యవహరించలేకపోతున్నారని టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఆయన వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆ హెచ్చరికల తరువాత కూడా సుభాష్ తన శాఖలో కానీ, అటు కోనసీమ జిల్లాలో కానీ పట్టు సాధించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. పైగా ఆయన సొంత సామాజిక వర్గమైన శెట్టి బలిజల్లో కూడా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్ మీద కూడా పలు విమర్శలు మొదలయ్యాయి. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారంటూ టీడీపీ శ్రేణులే మండిపడ్డాయి. దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నా టీడీపీ క్యాడర్ సంతృప్తి పడటం లేదు. ఆయనకు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవటం లేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. అనేక మంది సీనియర్లను కాదని రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వారి కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఆయన సొంత శాఖపై పట్టు సాధించలేకపోయారని చంద్రబాబు భావిస్తున్నారట. వీటితో పాటుగా కీలకమైన రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తెలంగాణలో సెటిల్మెంట్లు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇలా పలువురు మంత్రుల వ్యవహార శైలిపై పలు ఆరోపణలు, విమర్శలు వస్తుండటంతో
వీరికి ఉద్వాసన తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే 6 నెలలకే మంత్రులను మార్చేస్తే కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నాగబాబు ఒక్కరితోనే సరిపెడతారా? లేదంటే కొంతమందిని తొలగించి కొత్త వారికి చోటిస్తారా అనేది వేచి చూడాలి.